టమాటా నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్ల మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మెంతులు. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 3 స్పూన్లన్నీ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా వేగినాక ఒక గిన్నెలకు తీసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇట్లా నూనె వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మధ్యలో కలుపుతూ ఫ్రై కానివ్వాలి. మూత తీసి చింతపండు ఇట్లా ఒక 2 సార్లు కడుక్కొని నీళ్ళు మొత్తం పిండేసుకొని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కలుపుతూ మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఫ్రై కానివ్వాలి. కలుపుతూ ఇట్లా ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడి కదండి, కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది దీనిలో. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నీరంతా పోయింది టమాటాలలో ఉన్నది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పప్పుల నూనె వేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు అంత ఉందండి, వేడి కానివ్వాలి. ఇప్పుడు నూనె వేడైనాక 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2 టీ స్పూన్ల ఆవాలు, కొట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేగినాక స్టవ్ కట్టేసి కరివేపాకు ఇంగువ, తుంచుకున్న ఎండుమిర్చి ఒక 5-6, ఒక తిప్పుదామండి. పలుపు తిప్పుతా ఒక్కసారి మిక్సీలో వేసుకున్న చల్లారిపోయిన టమాటా. ఇప్పుడు ఇట్లా నూనె మొత్తం చల్లగా అయిపోయినాక ఇంట్లో కారం, కొంచెం క్రీమ్యాంగ్ కారం పొడి అండి, ఇదో 2 స్పూన్లు అదో 2 స్పూన్లు అంత ఉంది. పసుపు 1 టీ స్పూన్, ఉప్పు పచ్చడికి సరిపడా, మిక్సీ చేసుకున్న జీలకర్ర మెంతుల పిండి, మెంతులు ఆవాల పిండి మంచిగా ఇట్లా కలుపుకున్నాక ఇవన్నీ రైసెస్. ఇప్పుడు ఒక్కసారి పలుపు తిప్పుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది టమాటా పచ్చడి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.